ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్కు సంబంధించిన పాలిటీ ప్రశ్నలను గత సంవత్సరం ఏ విధంగా వచ్చాయో పరిశీలిద్దాం. ద్రవ్య బిళ్ళల కోసం భారత పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదు? సమాధానం: ఎందుకంటే లోకసభ ద్రవ్య బిళ్ళలపై అతీతమైన అధికారాలు కలిగి ఉన్నది కాబట్టి సమావేశాన్ని ఏర్పాటు చేయకూడదు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లోకసభ సభాపతి నుండి ఏమీ ఆశించకూడదు. సమాధానం: ప్రతిపాదనను అంగీకరించే లేదా తిరస్కరించే అధికారం సభాపతికి ఉంటుంది. భారత పార్లమెంటుకు 6 నెలల కాల పరిమితి ఎందుకు ముఖ్యమైనది? సమాధానం: ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం మరియు చట్టపరమైన వ్యవహారాలను నిర్వహించడం. ప్రధాన సమాచార కమిషనర్ని ఎవరు నియామకం చేస్తారు? సమాధానం: ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన కమిటీ సిఫార్సుపై భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా భారతదేశ సుప్రీంకోర్టుకు దాని మునుపటి తీర్పులు లేదా ఆదేశాలను సమీక్షించే అధికారం ఇవ్వబడింది? సమాధానం: అధికరణ 137. ఏ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయబడ్డాయి? సమాధానం: 2019. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందినది? సమాధానం: మార్చి 1, 2014. మన దేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఏది? సమాధానం: 1986. పార్లమెంట్ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసినప్పుడు ఆమోదించిన బిల్లులను ఏమి చేస్తారు? సమాధానం: అవి ఆగిపోవు, వాటిని తదుపరి సమావేశాల్లో తీసుకుంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకుండా అర్హులు కారు? సమాధానం: వారు రాష్ట్ర శాసన మండలి సభ్యులైతే వారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు కారు. పార్లమెంట్లో గిలిటన్ విధానాన్ని వర్తింపచేసినప్పుడు గ్రాంట్ల డిమాండ్లకు ఏమి జరుగుతుంది? సమాధానం: వాటిని తదుపరి చర్చ లేకుండా ఓటుకు పెడతారు. రాతపూర్వకంగా కేంద్ర మంత్రిమండలి ముందస్తు అనుమతి లేకుండా భవిష్యత్తులో రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించకూడదనే సవరణ చట్టం ఏది? సమాధానం: 44వ సవరణ చట్టం.